నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జేఎస్ శాస్త్రి గారు. ఎంతసేపు రెమెడీస్ కాకుండా కాస్త విషయ పరిజ్ఞానాన్ని కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఏదన్నా ఒక రెమెడీ చేస్తున్నాము అంటే అది ఎందుకు చేయాలి, ఏ దేవుడికి చేయాలి, దేవుడికి ఎంత దగ్గర అవ్వాలి అనేది ఆలోచిద్దాం. రెమెడీస్ వల్ల వచ్చేది ఏమీ లేదు. అఫ్కోర్స్ రెమెడీస్ కూడా చెయ్యండి, కానీ ఏంటంటే దేవుడికి దగ్గర అయితే అన్నీ మంచిగా ఉంటాయన్నమాట. మనశ్శాంతి ఉంటుంది, ఆటోమేటిక్గా సన్మార్గంలో నడుస్తూ ఉంటాం, అన్ని పక్కన కూడా పాజిటివ్ థింగ్సే అవుతూ ఉంటాయి. కాబట్టి రెమెడీస్ కాస్త పక్కన పెట్టి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. తొలి ఏకాదశి వస్తుంది. తొలి ఏకాదశి అంటే మన పండగల్లోనే ఫస్ట్ తొలి ఏకాదశితోనే స్టార్ట్ అవుతుంది పండగల్లో. సో ఆషాఢ మాసంలో వచ్చి తొలి ఏకాదశి పూర్తి వివరణ తెలియజేయండి. అలాగే దేవుడికి పాటించవలసిన, నారాయణుడికే ఆబ్వియస్లీ మనం పూజ చేసినప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి అనేది కూడా తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వతి నమ. ఓం శ్రీమాత్రే నమ. స్వామివారి అనుగ్రహం వల్ల జగత్తు సృష్టిలో ప్రస్తుతం మనకు దశావతార స్వరూపమే శ్రీ మహావిష్ణు స్వరూపము. ఈ శ్రీ మహావిష్ణు స్వరూపాలు స్థితికారకుడుగా స్వామి భక్తి కోట అందరికీ కూడా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క విషయాన్ని మనకు తెలియజేస్తూ వాడి యొక్క మనం మోక్ష పదాన్ని ఎలా పొందాలి అనేది ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క తత్వం. ముఖ్యంగా చెప్పాలంటే విష్ణుమూర్తి తత్వం తెలుసుకోవాలంటే అంత సులభం కాదమ్మా. ఎందుకంటే విష్ణు కథలు చెప్పుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేతే దైవికంగా విష్ణుమూర్తిని విపరీతంగా ఆరాధన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి మాత్రమే విష్ణుతత్వం గురించి బాగా అవగాహన ఉంటుంది. ఎందుకంటున్నా అంటే ఇది స్వయ అనుభవంగా చెప్తున్నా. నాకే అనుభవం కలిగింది విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం. ఎలా కలిగింది అని అంటేనమ్మా, చిన్న విషయం ఇది ఏంటంటే నాకు స్వయంగా కలిగింది కాబట్టి మీకు ఫస్ట్ దీన్ని చెప్పి తొలయాకాశ గురించి చెప్తాను. ఒకానొక సమయంలో డబ్బులున్నా ఇల్లు కొనుక్కునే పరిస్థితిలో ఉన్నా నేను. డబ్బులు ఉన్నాయి కానీ ఇల్లు కొనుక్కునే పరిస్థితి. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు ఎక్కడ చూసినా కూడా మనకు అనుకూలంగా ఉండాలి ఏదో ఒక స్థలం తీసుకోవాలంటే. అయితే అప్పట్లో ఒక మామూలుగా అద్దె ఇంట్లో ఉండేవాడిని. ఆ సమయంలో అనుకోని కారణం వల్ల నెలలో నాకు స్వామి అనుగ్రహం కలిగింది. నెలలోనే కలిగింది, ఒక్క 1 మంత్లోనే. ఎలా అంటేనమ్మా, ఇంకా నేను నెక్స్ట్ మంత్ ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు కొనుక్కున్నారు, ఆ ఇంట్లోకి వస్తున్నారు వాళ్ళు. ఆ సమయంలో వచ్చేటప్పుడు ఏం జరిగిందయ్యా అంటే, ఇక్కడ ఈయన ఇల్లు కాదు ఎక్కడికి వెళ్ళాలా మళ్ళీ ఆలోచన మొదలైంది. ఇంకొక ఇల్లు చూసుకోవడం అది ఉంటుంది కదా. అలా మొదలైన సమయంలో స్వామిని డైరెక్ట్గా ఒక క్వశ్చన్ చేశాను. నాకు చిన్నతనం నుంచి బాగా ఇష్టమైనటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి. చాలా చిన్నతనం నుంచి ఆ గుడికి పోతూనే ఉన్నాను. చాలా ఫేమస్ గుడి అదమ్మా ఇక్కడ హైదరాబాదులో కూడా. అయితే ఆ గుడికి వెళ్తూ ఇప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి గ్రహం ఒకటే సూటిగా ప్రశ్న వేశాను. స్వామి, నీవు వరాహస్వామి దగ్గర అంగీకార పత్రం తీసుకొని స్థలం తీసుకున్నావు తిరుపతిలో, తిరుమలలో, మరి నాకెక్కడ స్వామి ఇల్లు అని అన్నా. అనగానే మీరు నమ్ముతారో నమ్మరండి, ఒక్క వారం రోజుల్లో ఇంటి ఎదురుగా అదే ఫ్లోర్లో ఇంకొక ఇల్లు నాకు ఆప్షన్కి వచ్చింది. ఇల్లు అమ్ముతున్నాము, తీసుకోగలుగుతారా మీరు అని చెప్పి డైరెక్ట్గా ఆ ఓనర్ వచ్చి అడిగారు. నాకేం చేస్తావు తెలియదు స్వామి, నాకు వారంలో నాకు దారి చూపించాను అన్న. వారంలో ఈ మనిషి, ఆయన కూడా లక్ష్మీనారాయణ స్వరూపం, ఆయన పేరు కూడా లక్ష్మీనారాయణ అని పేరు అయింది. లక్ష్మీనారాయణ స్వరూపంగా స్వామి వచ్చి ఆ ఇల్లు అనుగ్రహించాడు. ఇప్పుడు నేను కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నా నేను. ఇంకా అంటే దీనికి తార్కాణం ఏంది, భక్తికి తార్కాణం అంటే ఇదే. ఇంకా మనం ఎంత భక్తిగా ఆరాధన చేస్తే స్వామి కానీ అమ్మవారి కానీ అనుగ్రహిస్తుంది అనేది దీని యొక్క తార్కాణ ప్రధాన ఉదాహరణ. ఇవేంటంటే చెప్పుకుంటే కనుక అవతల ఇంకా భక్తిగా ఆరాధన చేస్తారు భక్తులందరూ కూడా. ఇంకా ఆ ఏకాదశి వ్రతాన్ని కావచ్చు, ఇంకా నవరాత్రుల వ్రతం కావచ్చు, ఇంకా అనేక వ్రతాలు ఏవైతే ఉన్నాయో రోజువారి జీవితంలో అన్ని వ్రతాలు భక్తి శ్రద్ధగా చేసుకుంటారు. ఇంకా మనకు అనుగ్రహం కలుగుతుంది. ఈ తొలి ఏకాదశి ఏంటంటే ముఖ్యంగా మనకి మకర సంక్రమణం, సంక్రాంతి వినే ఉంటారు అందరూ కూడా. అది సూర్యోదయ సమయం దేవతలందరికీ కూడా మకర సంక్రాంతి అనేది. ఈ కర్కటక సంక్రమణం అనేది వస్తుందమ్మా ఈ నెలలో. ఆ కర్కటక సంక్రమణం అంటే దేవతలకి సాయంకాలం రాత్రి వేళ అవుతూ ఉంటుంది.
రాత్రి వేళ ఏమి సూచిస్తుంది మనకి అంటే నిద్రాణావస్థ. అందరూ రాత్రి చేసేటువంటి పని ఏంటంటే నిద్రాణం, అంటే నిద్రపోతుంటారు, భోజనం చేసుకుని ఉపక్రమిస్తారు. ఇక్కడ మాత్రము విష్ణుమూర్తి యోగ నిద్రలోకి ఆయన కూడా ఉపక్రమిస్తాడు. అంటే యోగ నిద్ర అంటే ఆయన యోగ నిద్ర అంటే మనలాగా కాదండి, ఆయన అంతా కూడా ప్రపంచాన్ని చూస్తూనే ఉంటాడు యోగ నిద్రలో ఉన్నా కూడా. ఇక్కడున్న విశేషం ఏంటంటే దేవశయని ఏకాదశి, అంటే దేవతలకి రాత్రికాలం అవుతుంది కాబట్టి శయనం చేస్తూ అంత ప్రపంచమంతా ఆయన చూస్తూ ఉంటాడు. దీనివల్ల మనకు ఉండేటువంటి ఉపయోగం ఏంటంటే ముఖ్యంగా దీనికి ఒక కథ ఉందమ్మా. ఫస్ట్ ఏకాదశి కథ ఒకటి ఉంటుంది. ఆ ఏకాదశి కథలో ప్రధానంగా స్వామి ఇచ్చినటువంటి వరం ఇది. ఒకానొక సమయంలో ఒక చిన్న కథ ఉందమ్మా, ఏకాదశి కథ. ఆ కథ చెప్పుకుంటే కానీ ఈ ఏకాదశి గురించి తెలియదు ఎవరికి కూడా. చాలా సింపుల్గా చెప్పేసేయండి. మూరుడు అనేటువంటి ఒకానొక చంద్రవతి నగరంలో మూరుడు అనేటువంటి రాక్షసుడు ఉంటాడు. చాలా యుద్ధం భీకరంగా జరుగుతుంది విష్ణుమూర్తికి మూరుడు అనేటువంటి రాక్షసుడికి. యజ్ఞాదాలు చేయకుండా ఆపుతూ ఉంటాడు ఈ రాక్షసుడు. అప్పుడు చాలా కఠినంగా యుద్ధం చేసినా కూడా స్వామివారు అతని యొక్క శక్తి సరిపోకుండా ఉన్నది. అంత బలపరాక్రమాలు ఉన్నటువంటి వాడు ఆ రాక్షసుడు కూడా. మరి ఎలా అనేది, ఎలా చంపాలనేటప్పటికీ ఎప్పుడైతే ఆ విష్ణుమూర్తి సొమ్మసిల్లుతాడో వెంటనే శ్వేత బిందువు అనేది ఒకటి కారుతుంది. అంటే అతని యొక్క చెమట బిందువు వస్తుంది స్వామివారిది. ఆ చెమట బిందువుతో కన్య ఉద్భవిస్తుంది. ఆ కన్య ఉద్భవం అయిన తర్వాత ఆ కన్య పోరాడి ఆ రాక్షసుని చంపేస్తుంది, మూరుడు అనేటువంటి రాక్షసుని. ఈలోగా విష్ణుమూర్తి మేల్కొంటాడు. సొమ్మసిల్లినటువంటి విష్ణుమూర్తి యుద్ధం అయిపోయింది. కన్యను అడుగుతాడు, ఎక్కడి నుంచి అమ్మా, ఎవరు యుద్ధం చేశావు? నేనే యుద్ధం చేశాను వృత్తాంతం అంతా విష్ణుమూర్తికి చెబుతుంది. స్వామి, నేను నీ శ్వేత బిందువు నుంచి ఉద్భవించాను, ఇవాళ ఏకాదశి ఉద్భవించిన రోజు కాబట్టి నేను ఆ రాక్షసును చంపేశానంటే ఏం వరం కావాలో కోరుకోమ్మా అని చెప్పి ఆ కన్యను అడుగుతాడు విష్ణుమూర్తి. అప్పుడు ఆ కన్య అంటుంది, స్వామి, ఎల్లప్పుడూ కూడా నీ యొక్క అనుగ్రహం నాకు ఉండాలి. నీ శ్వేతబిందుతో ఉద్భవించా కాబట్టి దీనికి మహత్తరమైనటువంటి ఒక కార్యం కానీ వ్రతాన్ని కానీ ఉద్దేశించండి అని అన్నారు. అప్పుడు వస్తుంది ఏకాదశి వ్రతము. కాబట్టి ఈ ఏకాదశి వ్రతాలు మనకు 24 వ్రతాలు ఉన్నాయి ప్రతి సంవత్సరంలో కూడా. అయితే ఈ తొలి ఏకాదశి నుంచి ప్రారంభం చేయాలి. ఎవరైతే ఏకాదశి ఉపవాసాలు ఉంటారో ఇక్కడి నుంచి ప్రారంభం చేయమన్నారు, ఈ ఆషాఢ మాసం నుంచి కూడా. కాబట్టి తొలి ఏకాదశి అని పేరు వచ్చింది దీనికి. ఈ తొలి ఏకాదశి రోజు కనుక విష్ణుమూర్తి ప్రీతిగా ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్ర జపం చేసుకోవటం వల్ల విష్ణులోకాన్ని పొందుతారని సాక్షాత్తు నారాయణుడే చెప్పాడు. కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి తొలి ఏకాదశి రోజు ఉపవాసం చేసి మర్నాడు పొద్దున విష్ణుమూర్తి దర్శనం చేసుకొని తీర్థం తీసుకొని స్వామిది సాలగ్రామ తీర్థం అప్పుడు విరమింపజేయాలి. బ్రాహ్మణులకు శాఖ అంటే ఏంటంటే ఆ స్వయం పాకం ఏదైతే ఉందో దానం చేయటం వల్ల విష్ణుమూర్తి సంతృప్తి పడతాడు. ఎందుకంటే బ్రాహ్మడికి ఇవ్వాలంటే విష్ణుమూర్తి స్వరూపాన్ని బ్రాహ్మడిగా కలియుగంలో చెబుతుంటారు కాబట్టి ఆ బ్రాహ్మడి కనుక స్వయం పాకం ఇస్తే స్వామి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. ఇది తొలి ఏకాదశి ప్రధాన వ్రతం, సింపుల్గా చేసుకునే విధానం ఇది. ధన్యవాదాలు.